అమ్మా ఒక్క నిమిషం ఇంకోటి. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూశాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట. టీటీడీ తరపున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని, మన ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజం అని చెప్తున్నది మన రాజ్యాంగం. ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో, బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం, ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా, దళితులు ఉంటారా? చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో కట్టించడాన్ని, టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా వాళ్ళ కాలనీ దళిత హాస్టళ్లలో 200 మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట. అలా ఉన్నాయి ఆ వెల్ఫేర్ హాస్టల్స్. ఆ బిడ్డల గురించి, ఆ దళితుల గురించి మీకు ఏమాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి. ఆ హాస్టళ్లు బాగు చేయండి. వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు, సరిగ్గా నీళ్లు రావు, కరెంట్ ఉండదు దళిత కాలనీలలో. ఇవేవి పట్టించుకోరు. కానీ దళితుల కాలనీలలో మీరు 5,000 గుడులు కడతారా? ఇది ఎక్కడి న్యాయం అండి? కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడే ఉన్నాను. లోపల పెట్టండి.
As you all know, Congress party is fighting against the vote chori. Mr. Modi, if he is in power today, he is in power because of the vote chori that he resorted to. Mr. Rahul Gandhi recently exposed how BJP party had selected in the general elections or in Haryana, Maharashtra elections, those constituencies where BJP is weak, and how they manipulated, added new votes that were not genuine and cancelled genuine votes that were potentially not their vote bank. So Congress party has taken it upon themselves to reach out to the people, and in extension to that campaign, Congress party has given instructions to gather signatures from the general public explaining to them how vote chori is being resorted to by the BJP party. Thereby Congress party is here in Vijayawada Central Vijayawada constituency gathering the support from the people. Ma'am, also one question. In the recent assembly session, Balkrishna had called psycho to Jagan Mohan Reddy. What's your say? Is this a right language? All politicians should have some restraint on their language. How they use their tongue, the nation is watching, and Congress party does not support any language that's undemocratic like this, and no, we do not approve of it. Thank you. అమ్మ నీ ఫోన్ నెంబర్ ఈ వయసులో మీకు పెన్షన్ రావట్లేదంటే ఎందుకు రావట్లేదు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మీకు పెన్షన్ వస్తుంది. అర్థమవుతుందా? ఇది నేను వస్తాను, నేను వస్తాను, నేను ఇక్కడ లోకల్గానే ఉంటాను కదా, నేను వస్తాను. పెట్టేసి